వన్డే ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చరణ్కి 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. సార్ అంటే మేబీ WPL ఆక్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి. సార్ అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి, కానీ లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్. వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణ్తో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి, క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మిథిలిరాజ్ ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విశాఖపట్నంలో ఓపెన్ చేసాం. ఆవిడ కూడా ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో 2 సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉంది. ఆవిడ కృషి కూడా ఎనలేనిది. మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఆవిడ ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారిని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇటువంటి వ్యక్తులందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా. మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం, మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది. ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. ఏసీఆర్ నుంచి మేము ప్రకటిస్తాం సందర్భం మేము, ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో మేము ప్రకటించకూడదు, మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం. తప్పకుండా మంచి ప్రకటన ఉండబోతుంది. వాళ్ళ ఫెలిసిటేషన్ అది తర్వాత అంటే అగైన్ షీ వాంట్ టు గో టు అండర్-23 టీమ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్ షీ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రికెట్. ఫెలిసిటేషన్లో ఎన్ని తర్వాత అనదర్ 3-4 days షీ విల్ జాయిన్ ఇన్ ద క్యాంప్. ఓకే, థ్యాంక్ యూ. అది చేద్దామమ్మా, ఈ సందర్భం కాకుండా ఇంకోసారి చెప్తాం. ఇది చాలా మంచి సందర్భం. థ్యాంక్ యూ.
ఏమో మరి పడిపోతాను